ఓం శ్రీ సత్యదేవాయ నమః. విడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు అన్నవరం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వ్రతం చేసుకుని శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన సత్రం ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి. భగవంతుడి ఆజ్ఞ. మా కామేశ్వర శర్మ గారు దీని గురించి విశేషమైన కృషి చేశారు. పురాతనమైన భవనం ఇలాగా పడిపోతూ ఉండేది. దగ్గరగా కోవిడ్కి ముందు మన పెద్ద సాహసం చేసి ఈ బ్రాహ్మణ నిత్యానంద సత్రం ఏమైనా సరే అద్భుతంగా నిర్వహించాలి అని చెప్పేసి ఆయన కళ. ఆయన ప్రతిరోజు 4-5 సార్లు ఫోన్ చేసేవారు. ఇప్పుడంటే 2019 కదండి, 2089 ఆ టైం నుంచి కూడా ఆయన కృషి పెట్టి ఇప్పుడు దీన్ని చక్కటి సౌకర్యవంతంగా పైన రూమ్స్ ఇవన్నీ కూడా భోజనం అద్భుతంగా ఉంది. పాయసం, పులిహోర, వంకాయ కూర, చక్కగా అన్ని రకాల పదార్థాలతో మరి భోజనం చక్కగా పెట్టారు. మరి కామేశ్వర శర్మ గారు బ్రాహ్మణుల కోసం ఇటువంటి విశేషమైన సేవలు అందిస్తున్నారని అంటే ఆయన వయసుకి మరి ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ఇటువంటి అన్నదాన సత్రాలు ఏదో కరిగన్న విద్యాన్నదాన ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు అని అంటే అది మహావృక్షం. అది కానీ ఇటువంటి గొప్ప క్షేత్రమైన ఇంట్లో మేము ప్రభుత్వంతో ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఆయుధాగ్నులు, నిత్యాగ్నిహోత్రులు, స్వయంపాకులు బ్రాహ్మణుల్లో వీళ్ళు ముఖ్యమైన వాళ్ళండి. బెత్తరపతి, తిరుమల తిరుపతి దేవస్థానం బెత్తరపతి వెళ్ళినా, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళినా, సింహాచలం వెళ్ళినా, ఇప్పుడు అన్నవరంలో ఉంది. ఇలాగే ఏదైనా దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్తే ఒకవాడు ఏదైనా పరిస్థితుల్లో అక్కడ కరివెన అన్నదాన సత్రం కనుక లేకపోతే గొప్ప వేద పండితులందరూ కూడా ఉపవాసం చేస్తూ వాళ్ళు భోజనం చేయకుండా ఆ స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెనక్కి వచ్చేస్తారు. అక్కడ దేవాలయానికి సంబంధించిన నిత్యాన్నదాన సత్రాలు ఉండొచ్చు. అయితే ఈ వైదిక ధర్మంలో ఈ వేదం నేర్చుకున్న వాళ్ళు ముఖ్యంగా నిత్యాగ్నిహోత్రులు, స్వయంపాకులు, ఆయుధాగ్నులు వీరు ప్రత్యేకమైన వారి మడి ఆచారం అనుష్ఠానం దాని ప్రకారం భోజనం చేయాలి. అందువల్ల ప్రతి చోట కూడా మాకు ఒక వైదిక భవనం కావాలి అని మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వరు. అయితే మా కామేశ్వర శర్మ గారు లాంటి వాళ్ళు ఒక్కో పుణ్యక్షేత్రంలో ఒక్కొక్కళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అన్నవరంలో మీరు చేస్తున్న ఏర్పాట్లు కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే అన్నవరం వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా ఈ సత్యదేవ అన్నదాన సత్రం ఎక్కడ ఉంది, ఈ సత్రానికి ఇచ్చేసి సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం దీనికేమో గౌరవాధ్యక్షులు ఉప్పులూరు రామారావు గారిని అడ్వకేట్ గారు కాకినాడ, ఈయన నాగపట్ల కామేశ్వర శర్మ గారి ఈయన అన్నవరం దేవస్థానంలో బ్రహ్మాండమైన అద్భుతమైన పొజిషన్లో ఈయన చేసి తర్వాత ఇటీవల ప్రయత్నం చేసాం ఆలయానికి వైదిక అడ్వైజర్గా ప్రస్తుతం కొనసాగిస్తారండి. వైదిక అడ్వైజర్ పోస్టులు కూడా ఇది కూడా మాట్లాడుకోవాలంటే వైదిక అడ్వైజర్ పోస్టులు ఏ దేవాలయంలో లేవండి. కామేశ్వర శర్మ గారిని అటు దేవస్థానం వాళ్ళు కూడా వదులుకోలేక పోస్ట్ ఇవ్వలేక ఆ తర్జన భర్జన పడుతూ ఆ ప్రభుత్వం నుంచి ఆ వైదిక అడ్వైజర్ పోస్ట్ కావాలని అంటే దానికి సంబంధించిన పత్రాలు అవన్నీ తీసుకెళ్తే గత ప్రభుత్వంలో ఉండగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం ఈ వైదిక అడ్వైజర్ కింద వేయించాం. వైదిక అడ్వైజర్ అన్నది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఏ దేవాలయంలో అనేక మనకి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వైదిక ధర్మంలో అంటే పూజ పునస్కారాలు సాంప్రదాయాలు ఇచ్చేటప్పుడు ఎవరో వస్తుంటారు పెద్దవాళ్ళు, ఏదో అనుకోకుండా ఒకసారి అపచారం జరుగుతుంది. ఆ అపచారం జరిగినప్పుడు ఏ విధమైన ప్రాయశ్చిత్తం చేయాలి,
లేకపోతే అక్కడ ఎవరో అందులో ఉన్న పండితులు ఎవరో ఆ, సరైన స్వరంతో పలకపోవడం, లేకపోతే ఏదైనా అపచారం చేయడం చేస్తే అక్కడ ఏమి అక్కడ అపచారం జరిగినందుకు ఏ రకంగా మనం పూజా పునస్కారం చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళ అనుభవరీత్యా వీరు వైదిక అడ్వైజర్స్ ప్రతి దేవాలయానికి అవసరం. దీని మీద ఇప్పుడు మొన్న గత ఎన్నికల్లో మనం దీని మీద గట్టిగా దృష్టి పెట్టి ప్రభుత్వంతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఈ వైదిక అడ్వైజర్స్ అన్నది అది ఆలోచన తీసుకోలేదు, కానీ ప్రతి దేవాలయం కూడా స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వైదిక వైదిక నియమనిష్ఠులకి ఆయా ప్రాంతాల్లో ఉన్న వైదిక అనుష్ఠానుసారం చేసుకోవచ్చని స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న వారితో ఒక వైదిక మండలి ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పారు. బహుశా ఇక్కడ కూడా వైదిక మండలి వేసి ఉంటారు ప్రధానార్చకులు, అట్లాగే దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ. ఇంత అనుభవమైన కామేశ్వర శర్మ గారి ఆశీస్సులు పొందుతూ సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఇరు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా హాయిగా భోజనం చేసి అవసరం మీకు రూమ్ కావాలని పైన రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ మడి ఆచారం వ్యవహారం తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా మీకు నోములు వ్రతాలు ఏమైనా ఉన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు అండి. నోములు వ్రతాలు అంటే కమర్షియల్గా కాదు, మీకు నందికేశ్వరుడు నోమను అది ఇంకో నోము అటువంటి ఏమైనా ఉన్నా సరే కామేశ్వర శర్మ గారిని సంప్రదించి చేసుకోవచ్చు. కామేశ్వర శర్మ గారు ఈరోజు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చింది. నమస్కారాలు తెలియజేస్తాను. నా పేరు యామిజాల నరసింహమూర్తి. నేను బ్రాహ్మణ కార్పొరేషన్ ఎక్స్ డైరెక్టర్, గౌరవాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాజం.